విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మిస్టర్ రవీంద్ర, మీరు ఏం చేస్తారో ఏవో నాకు తెలియదు. రేపు తెల్లారేసరికి ఆ స్థలాలు కూడా మనవి అని అనిపించుకోవాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఆ స్థలాల్ని కొన్న తర్వాతే మీరు నాకు ఫోన్ చేస్తున్నారు. అలాగే మేడం. ఆఫ్టర్ ఆల్ పని మంచి ముందు నేను ఓడిపోవడమా? నెవర్. బాబు అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. కూర్చోండి. పర్వాలేదు బాబు, ఓసారి అమ్మగారి దర్శనం చేసుకు వెళ్దామని వచ్చాను. అమ్మా, ఓసారి ఇలా వస్తావా? వస్తున్నారు, కూర్చోండి. రిజిస్ట్రేషన్ వగేరా అన్నీ అయిపోయినట్టేనా? అయిపోవడమే కాదు బాబు, అనుకున్న డబ్బు నయా పైసలతో సహా ముట్ట చెప్పారు. ఇది అసలు కలో నిజమో అర్థం కాని పరిస్థితుల్లో పడేశారు మీ అత్తగారు. అత్తగారి తిక్క బాగా కుదిరిందిలే. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఏం జగన్నాథం గారు, కులాసానా? అమ్మా, భూభాగవతం అంతా అయిపోయింది. తెలిసింది. మీకు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ డబ్బు ముట్టినట్టేగా? బంజరు భూములకు బ్రహ్మాండమైన ధర పలకడంతో మా ఊరి రైతులంతా బాగుపడ్డారమ్మా. దాదాపు ఆత్మహత్యలకు సిద్ధపడిన 2-3 మీ పుణ్యాన బతికి బట్టకట్టారు. ఇందులో నా గొప్పతనం ఏముంది జగన్నాథం గారు? అంతా మీ అదృష్టం. ఏం అదృష్టమో ఏమో, డబ్బు మాత్రం దండిగానే వచ్చినా మీకిచ్చిన మాట తప్పాననే బాధ లోపలే ఉండిపోయిందమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే మీరిచ్చిన అడ్వాన్సు మీ దగ్గరే ఉంచండి. మీ పిల్లల పెళ్లిళ్ళప్పుడు నా పేరుతో ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వండి. మా పిల్లల పెళ్లిళ్లకు మీరు తప్పకుండా రావాలమ్మా. అలాగే. వెళ్ళొస్తానమ్మా, సెలవు. అమ్మా, విజయవాడ హైవేలో మంచి సైట్ ఉందట. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక ఆయన చెప్పారు, ఓసారి వెళ్ళి చూసొద్దామా? చూద్దాం బాబు. 1కి 4 స్థలాలు చూసి అన్నిటికైనా అనువైన స్థలం ఏదో అదే కొనుక్కుందాం. ఈసారి మా అత్త అడ్డుపడకుండా ఏదైనా గమ్మత్తైన స్కీమ్లో వెళ్ళాలి. అసలు మీ అత్తగారి చేత బంజరు భూములు, చౌడు భూములు, ఎందుకు పనికిరాని భూములు కొనిపించడమే ఒక స్కీముగా పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించు. అప్పుడు గాని ఆ తల్లి కూతుళ్ళ తిక్క కుదరదు. టెన్షన్ పడకండి మిస్సెస్ ఆండాళ్ళు. మీరెంత ట్రై చేసినా గెలుపు నాదే. ఈ మధ్య మీ హ్యాండ్ మంచి రైజింగ్ లో ఉంది. ఐ మీన్, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. షో. విక్టరీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ మిసెస్ రోజీ. విక్టరీ అంటే ఇది కాదు మిస్సెస్ రంగాస్కి. ఈ మధ్య తెగ రెచ్చిపోతున్న వాళ్ళ మాడు పగలేటట్టు కొట్టాను చూడండి, అదే విక్టరీ అంటే. యూ మీన్ ఈ మధ్య మీరు ఏక మొత్తంగా ఊర్నే కొనేసినంత పని చేశారు, అదే కదా? యా. మమ్మీ కొట్టిన దెబ్బ ఎలాంటిదో కొన్ని మాడిపోయిన మొహాలను చూస్తే తెలుస్తుంది. దెబ్బ కొట్టారో దెబ్బ తిన్నారో అర్థం చేసుకోలేని మీ తల్లి కూతుళ్ళ అమాయకత్వాన్ని చూస్తుంటే జాలిగా ఉంది మిసెస్ భార్గవి. పాచి పనులు చేసుకుని బతికేదానికి మన పాచికల విలువని తెలుస్తుంది మిస్సెస్ రంగాస్కి. కావాలంటే నా కాళ్ల దగ్గరకొచ్చి దేహి అని అడగమనండి, ఆ స్థలాన్ని ఫ్రీగా పడేస్తాను. మిసెస్ రంగాస్కి కొంతమందికి ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. యూనో, 1,00,000 రూపాయలు కూడా ధర పలకని ఒక బంజర భూమిని 1 కోటి రూపాయలు పెట్టి కొనేట్టు చేశాను. 1 కాదు 2 కాదు, 99 లక్షలు లాస్. అదే డబ్బు పెడితే
సిటీలో బ్రహ్మాండమైన స్థలం వచ్చుండేది. ఆ ల్యాండ్ ఓనర్ జగన్నాథం నేను ఆడపిల్లల తండ్రినమ్మా అంటూ ప్రాధేయపడితే కావాలనే ఆ ల్యాండ్ రేటు పెంచి మీ ఫ్రెండ్ చేత కొనిపించాను. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మీ ఫ్రెండ్ అమాయకత్వం కారణంగా, తొందరపాటు కారణంగా, ఆవేశం తప్ప ఆలోచన లేని కారణంగా ఒక ఆడపిల్లల తండ్రి బాగుపడ్డాడు. భారీగా కట్న కానుకలిచ్చి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశాడు. అందుకు మాత్రం మీ ఫ్రెండ్ని అభినందించాల్సిందే. ఎవరికి కావాలి నీ బోడి అభినందనలు? పోనీ సానుభూతి అనుకో. బిజినెస్ బిజినెస్ అని అరవడం కాదు, బిజినెస్ చేసే టాలెంట్ కావాలి. ఎవరికి తెలియదంట తమరి టాలెంట్ గురించి? బిజినెస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివి బిజినెస్ చేస్తున్నదాన్ని చీపురు చాటా పట్టుకుని తిరిగే చీప్ క్లాస్ మనుషుల చేత బిజినెస్ గురించి చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. చదువుకోగానే సరా సంస్కారం ఉండద్దు, వ్యాపారం అనగానే సరా నైపుణ్యం ఉండద్దు. ఎన్నో సంవత్సరాలుగా నా చేతిలో చావు దెబ్బలు తిన్నవాళ్ల లిస్టులో నువ్వు ఉన్నావని గుర్తుంచుకో. నువ్వు డబ్బు పెట్టి వ్యాపారం చేస్తావు, నేను తెలివితేటలతో వ్యాపారం చేస్తాను. కాలేజీలో యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి, జీవితంలో కష్టపడి పైకొచ్చిన వాళ్ళకి అదే తేడా. తీరిక దొరికినప్పుడల్లా పలకా బలపం పట్టుకుని మా ఇంటికి రా. ఇలాంటి చిట్కాలు కోకొలలు చెబుతాను. పోన్లే పాపం ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు, నన్ను రెచ్చగొడుతున్నావు. నీ అంతు చూస్తాను. సర్లే చూడు. గుడ్ మార్నింగ్ మేడం. ఇంకా నా చేత ఏమేం కొనిపించాలనుకుంటున్నారు? అది కాదు మేడం, అసలు ఏం జరిగిందంటే షట్ అప్. ఒక పని చేసే ముందు, ఆ పని గురించి కోట్ల డబ్బు ఖర్చు చేసే ముందు వెనక ముందు ఆలోచించక్కర్లేదు. నయా పైసకు పనికిరాని స్థలాన్ని నా చేత కోట్లు పెట్టి కొనిపించారు. నిజమే మేడం, ఆ స్థలం కోసం మనం చాలా డబ్బు ఖర్చు పెట్టాం. ఇప్పుడు ఆ సంగతి చెప్పేది. స్థలం కొంటున్నప్పుడు, దాని వాల్యూ అసెస్ చేస్తున్నప్పుడు ఒక్కరు నోరు మెదపలేదే. నేను కొన్న భూమి విలువ వేలల్లో ఉంటుందని, అనవసరంగా కోట్లు నష్టపోయానని ఆ లక్ష్మీదేవి నన్ను క్లబ్ మెంబర్స్ ముందు ఎగతాళి చేసేంత వరకు సైలెంట్గా ఉంటారా? ఇవేనా మీ తెలివితేటలు? ఇలాంటి పనికిమాలిన పనులు చేయించడం కోసమేనా మిమ్మల్ని నేను పోషిస్తున్నది? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి క్లబ్ మెంబర్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేసింది. అదలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే నా తల తీసేసినట్టయింది. ఎప్పుడు దాని శని వదిలిపోతుందో, ఏం చేస్తే దాని పీడ విరగడవుతుందో. ఇప్పటికిప్పుడు ఎవరైనా వచ్చి లక్ష్మీదేవి చచ్చింది అంటే బావుండు. దానికి చావైనా రావడం లేదు. డబ్బిచ్చి అవమానాన్ని కొనుక్కున్నట్టయింది నా పరిస్థితి. చిచ్చి, మీ వల్ల నాకు అన్ని నష్టాలే. డబ్బు నష్టం, పరువు నష్టం. ఇంకా ఎందుకు గొప్ప ఇంటెలిజెంట్ మొహాలేసుకుని నా ముందు నిలబడ్డావు? వెళ్ళండి. చూడండి, ఇంకెప్పుడు ఇలాంటి చచ్చ ఐడియాలు, పుచ్చి తొలితట్లు నా ముందు ప్రదర్శించకండి. వెళ్ళండి. ఏమిటి ఆలస్యం? కానివ్వండి. ఇంటికి వచ్చేదాకా మందో మందో అని కలవరించడం, తీరా మందు కలిపిన తర్వాత అలా మిన్నకుండిపోవడం, ఇదెక్కడ గొడవండి బాబు? మనసేం బాగోలేదయ్యా రవీంద్ర. మనోవ్యాధికి మందు కనిపెట్టిన తర్వాత కూడా ఇంకేమిటి ఆలస్యం? కానివ్వండి. Cheers. మేడం చెప్పిన పని చేయకపోతే మనల్ని తిడితే ఒక అర్థం ఉంది, మనం ఏదైనా తప్పు చేస్తే తిడితే అదో అర్థం. ఆ లక్ష్మీదేవి కారణంగా మనం తిట్లు తినటం ఏమిటయ్యా? అదృష్టం అలా ఏడ్చింది మరి. అదృష్టం కాదు, అలసత్వం
అజాగ్రత్త ఆవిడ మనల్ని ఏం చేస్తుందిలే అనే చిన్న చూపు మనల్ని ఈ స్టేజ్కి తెచ్చాయి. మేడం కూడా ఇక లక్ష్మీదేవి ఆగడాల్ని ఏమాత్రం సహించలేని స్టేజ్కి వచ్చేశారు. కరెక్ట్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అయ్యా రవీంద్ర. ఇందాక ఎమోషనల్గా మాట్లాడుతూ ఆ లక్ష్మీదేవి చస్తే బాగుండు అని ఓ మాట అన్నారు మేడం. ఎంత విసిగి వేశారితే గాని అలాంటి మాట అంటారు? అందున మేడం లాంటి డిగ్నిఫైడ్ ఉమెన్. చస్తే బాగుండు అనే మాట గురించి మనం కొంచెం సీరియస్గా ఆలోచిస్తే బాగుంటుందేమో. లక్ష్మీదేవిని చంపిస్తే ఎలా ఉంటుంది? ఏమిటయ్యా రవీంద్ర, మీరన్నమాట ఏమిటి? లక్ష్మీదేవిని చంపిస్తే ఎలా ఉంటుంది అన్నాను. అడ్డొచ్చిన ముళ్ళకంపను నరికేసినంత ఈజీగా, కాలికి తగిలిన ఎదురురాయిని పీకేసినంత ఈజీగా అన్నారే. రోజీ మేడం ఊహనాలే గాని లక్ష్మీదేవి అనే మనిషిని ఈ భూమి మీద నుంచి తప్పించడం చిటికలో పని. ఇలాంటి చెత్త ఐడియాలు ఇస్తే మిమ్మల్ని నన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు మేడం. అంతగా రాజకీయాలంటే తాట ఒలిచేస్తారు. మేడం ఇలాంటివి ఇష్టపడరు. ఓకే, ఇలాంటి వాటిలో నీ ఒపీనియన్ ఏమిటి? లక్ష్మీదేవి అనే దాన్ని తుపాకీతో షూట్ చేయాలి. వెరీ గుడ్, అదే మాట మీద ఉంది. లక్ష్మీదేవి చావుకు ఇవాళే శ్రీకారం చుడుతున్నాం. ఎలా చనిపోతుందో మనకు తెలియదు, మొత్తం మీద చనిపోతుంది. ఆ మరణ వార్త విని మేడం హ్యాపీ ఫీల్ అయితే చంపించింది మనమేనని చెబుతాం. లేదంటే ఎలా చనిపోయిందో తెలియదండి అని అబద్ధం ఆడతాం. హలో రంగనాథం గారు, మీరు పంపిన ఫైల్ చూస్తున్నాను. యా యా ఈసారి షేర్ హోల్డర్లందరికీ బోనస్ షేర్స్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేద్దాం అనుకున్నాం కదా. ఐసీ ఓకే ఓకే. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఎప్పుడు షెడ్యూల్ చేశారు? అలాగా, అయితే ఓకే. అదే ఆ పాయింట్స్ ఇందులో మెన్షన్ చేయలేదేమిటా అని అనుమానం వచ్చి ఫోన్ చేశాను. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. వాట్ ఏ సర్ప్రైజ్. రండి. డాక్టర్లు ఇద్దరు ఒకేసారి విజిట్ చేశారు. ఇక్కడ పేషెంట్ ఎవరు లేరే. నువ్వెంత పేషెంట్గా ఆఫీస్ వర్క్ చేస్తున్నావో చూసి వెళ్దామని వచ్చాం. సో కైండ్ ఆఫ్ యూ. దొరక ఇద్దరికి చాలా రోజులకి తీరిక దొరికింది అత్తయ్య. అందుకని షాపింగ్కి వెళ్ళాం. ఒకవేళ మీరు లీజర్గా ఉంటే మాతో పాటు తీసుకెళ్దామని. అమ్మా నాన్నలైన వాళ్ళు తీరిక దొరికితే పిల్లలతో స్పెండ్ చేస్తారు. ఇలా షాపింగ్లకి క్రాపింగ్లకి పెడతారా? అవును, ఎంతకీ నా డార్లింగ్ ఎక్కడా? ఇంట్లో వాళ్ళ తాతయ్య దగ్గరుంది. కనీసం ఒక ఏడాది వయసు వచ్చేంత వరకైనా పాపను దగ్గరుండి చూసుకోపోతే ఎలా? ఇద్దరికి ఆల్మోస్ట్ వేరే వేరే షిఫ్ట్లు, అవి కాక ప్రైవేట్ కన్సల్టెన్సీ. టైం ఎక్కడ ఉంటుందమ్మా? పాప కన్నా ఎక్కువేంటి మీ షిఫ్ట్లు కన్సల్టెన్సీలోను? చూడండి మహారాజరాజశ్రీ అమ్మగారు, మీ మనవరాల మీద నీకంత ఇదిగా ఉంటే నువ్వే వెళ్ళి దగ్గరుండి దాన్ని చూసుకో, లేదా దాన్నే ఆఫీసుకి తెచ్చుకో. అంతేగాని మమ్మల్ని దబాయించద్దు. అవన్నీ కాదత్తయ్య, పాపకు మీరు మంచి పేరు పెట్టాలి. నేనా? ఏ 24 hours నీ మనవరాల గురించి ఆలోచిస్తున్నానని చెప్పావుగా, పేరు గురించి ఆలోచించలేవా? అది కదమ్మా, ఇప్పుడంతా నోరు తిరగని మోడర్న్ నేమ్స్ కదా, అలాంటివి నాకు తెలీదు. జాతకం ప్రకారం పాపకి సా అనే అక్షరంతో పేరు మొదలైతే బాగుంటుందంట. ఆలోచించండి. నువ్వు ఇలా ఆలోచిస్తూనే ఉండు, మేము షాపింగ్కి వెళ్ళొస్తాం. హే పరమేశ్వరా, మీరెంత తపస్సు చేసినా ఈసారి మాత్రం గెలుపు నాదే మిస్సెస్ ఆండాళ్ళు. ఈ భార్గవి పక్కనుండగా కూడానా మిస్సెస్ ప్రభావతి? ఆడక ఎంతో కాలానికి ఆడుతున్నాను కాబట్టి గెలుపు నాది. నో, గెలుపు నాది. ఈ ఆటలో బాగానే గెలుస్తున్నారు మిసెస్ రోజీ. లక్ష్మీదేవితో ఆడే ఆటలోనే ఓడిపోతున్నారు. ఆ ఆటలో మీరు ఓడిపోయినప్పుడల్లా మీ శ్రేయోభిలాషిగా నేనెంత బాధపడతానో తెలుసా? ఎందుకు? డబ్బు పోగొట్టుకున్నందుకా? నో మిసెస్ భార్గవి, పేకాటలో నేను పోగొట్టుకునేదంతా ఆఫ్టర్ ఆల్ థౌజండ్స్. పాపం మీ మమ్మీయే ఆ సైట్ విషయంలో కోట్లే లాస్ అయ్యారు కదా. ఆ లక్ష్మీదేవి అంతకు పదంతలు నష్టపోయేలా చేస్తాను. గత 6 నెలలుగా ఇదే మాట అంటూనే ఉన్నారు మిసెస్ రోజీ. ఇలాంటివి మీరు స్పోర్టివ్గా తీసుకోవాలి. వాట్ డు యు సే మిసెస్ రంగాస్కి? యా,
స్పోర్టివ్గా తీసుకుని మీరు విజృంభించి విజయం మీద విజయం సాధించాలని మా అందరి కోరిక. యూనో. హే పరమేశ్వరా, ఆడుతున్నారా తప్పుకుంటున్నారా? ఆటలోంచి తప్పుకోవడం ఈ రోజుకి అలవాట్లేదు. అయ్యయ్యో, ఎంత పరజ్ఞానం అయితే మాత్రం ఫైల్ని అలా చించేసుకుంటారా? రాను రాను నువ్వు మరీ పసిపిల్లవైపోతున్నావు లక్ష్మి. ఇది నిజంగా పసిపిల్ల పని ఆయమ్మా. మొన్న మధ్య పాపను ఆఫీసుకి తీసుకొనొచ్చారు దీప్తి ప్రసాద్. పాపను టేబుల్ మీద కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతున్నానా, ఎప్పుడు అందుకుందో ఏమో ఫైల్ చేతిలోకి తీసుకుని చిందరవందర చేసేసింది. అయ్యో రామచంద్ర, 6 నెలలు నిండాయో లేదో అప్పుడే ఫైళ్లు జించే వరకు వచ్చిందన్నమాట అమ్మగారి వ్యవహారం. ఈసారి ఇంటికి రాని నీ మనవరాలు పని చెప్తాను. మనవరాలి ఘనకార్యాలు సమర్థించినంత మటుకు చాలే. ఆ కాగితాన్ని లైవ్ శుభ్రంగా అంటిచ్చిస్తాను. వద్దాయమ్మా, దాని గుర్తుగా దీన్ని ఇలాగే ఉండని.